అందరికీ నమస్కారం. మొహం కాంతివంతంగా ఉండడానికి, మొహం ముడతలు లేకుండా ఉండడానికి, బుగ్గలు తొందరగా ఏర్పడిపోయి, తొందరగా ముసలితనం అలా కనిపించకుండా ఉండడానికి, మామూలుగా ఏంటంటే మనం ఏదైనా మొహం కడగాలంటే ఇలా పైకి కడుక్కోవాలన్నమాట. లేదా ఏదైనా ఆయిల్ రాసినా మనం చేసినా పైకి మద్దన చేస్తే కొంచెం మొహం కాంతివంతంగా గ్లోగా ఉంటుంది. అదే పద్ధతి ఏంటంటే ఈ మొహం మీద మచ్చలు అవన్నీ కూడా డెడ్ స్కిన్ అంటాం, డెడ్ సెల్స్ అంటాం. అవి ఉండిపోవడం వల్ల ఏంటంటే మొహం అంతా కొంచెం అందవికారంగా ఉండి మచ్చలు వాటితో ఉంటుంది, డల్గా ఉంటుంది, చర్మం నిగారింపు ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనం ఆముదం గింజల నుంచి వంట ఆముదం చేస్తారు. వంట ఆముదం అంటే వండాలన్నమాట. ఏం లేదు, 1 కేజీ గింజలు మెత్తగా చెదగొట్టి కచ్చపి చెదగొట్టి ఒక 4 లీటర్లు నీళ్ళు పోసి మరగబెడితే అది మరిగి 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 పైకి ఆముదం తేరుతుంది అనమాట. ఆ తేరిన ఆముదం తీసుకున్నాం అనుకోండి, అది వంట ఆముదం, అది కరెక్ట్. ఈ గింజలు ఎలా ఉన్నాయి కదా, ఈ గింజలు ఇలాగ మనం ఒకసారి మిక్సీ కొట్టాం అనుకోండి, చక్క ముక్క అయిపోతాయి. అయిపోయిన వాటిలో కొంచెం 2 లీటర్లు నీళ్ళు పోసి కేజీ గింజలకి 4 లీటర్లు నీళ్ళు పోయాలి, పోసి మరగబెట్టాలి. అలా మరిగి 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 ఏమవుద్దంటే ఆ నీళ్ళన్నీ ఆపరేట్ అయిపోయి ఈ గింజలో ఉన్న ఆముదం అంతా తేరి పక్క వస్తుంటుంది పైన పొంగులాగా. ఆ ఆముదం అంతా తీసి కలెక్ట్ చేసి మనం ఒక సీసాలో ఇలా సీసాలో పోసుకోవచ్చు. ఇది వంట ఆముదం. ఈ ఆముదం మాత్రమే మనం లోపలికి కానీ ఒంటికి కానీ ఇది మాత్రమే వాడాలి. ఇది బయట దొరికే క్యాస్టర్ అలాంటివి కాకుండా, అన్నీ మిషన్లో తీసినవి కాకుండా వంట ఆముదమే మనం ఆరోగ్యానికి మంచిది మనం వాడుకోవడానికి. అందుకని మనం వీలైనంత వరకు మనం చేసుకోవడం చాలా ఉత్తమం. అలా అయితే ఈ ఆముదం ఏం చేస్తారంటే మామూలుగా ఆముదం తీసుకుని చర్మానికి మద్దన చేయాలి. అయితే మొహం అనుకోండి ఇలా పైకి రుద్దనమాట, బాగా మసాజ్ చేసుకోవాలి 5 నిమిషాలు చేసి మొత్తం అంతా మొహం అంతటిని బాగా రుద్దుకొని పైకి బాగా రుద్ది ఒక 5 నిమిషాలు ఆగేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఈ ఆముదం ఏం చేస్తుందంటే ఆ డెడ్ స్కిన్ అంతటిని లూజ్ చేసేస్తామన్నమాట. చేసి డెడ్ సెల్స్ అన్నింటినీ లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయిన తర్వాత మనం కడిగేస్తే పోతాయి. అంటే కడిగేయడం అంటే మామూలుగా నీళ్ళతో కడిగేసుకోవచ్చు. కానీ మీకు ఇంకో అద్భుతం ఏంటంటే చెప్పాను కదా, సోము చెక్క నీళ్ళు. సోము చెక్క ఏం చేస్తాం, రెండు ముక్కలు ఈ సోము చెక్క, ఈ సోము చెక్కను రాత్రి నీళ్ళలో వేసేస్తాం, పొద్దున్న నీళ్ళు ఈ రంగులోకి వస్తాయి. వీటిని శుభ్రంగా కొంచెం మరగబెడతాం. మరగబెట్టి నీళ్ళు స్నానం చేయొచ్చు. అలాగే ఈ నీళ్ళతో మనం అనుకుంటాం మన జిడ్డు కదా, ఆముదం ఆయిల్ నూనె అన్నిటికన్నా చాలా జిడ్డుగా ఉంటుంది ఆముదమే. ఆముదం అంటే అమ్మ జిడ్డు గిడ్డు అని అదేం తోముకుంటాం, జిడ్డు మొహంలా ఉంది, తలకు రాసుకున్నది పూర్వం. కానీ జిడ్డు అని చెప్పి పక్కన పెట్టేసాం మనం. కానీ ఆముదం చాలా మంచి ఆరోగ్యం. ఆ జిడ్డుతనం మనం పోవాలంటే మళ్ళీ సబ్బులు పెట్టాలనుకుంటాం కదా, సబ్బులు ఎలాంటివి అక్కర్లేకుండా ఈ మాంసరోహిణి నీళ్ళు, ఈ సోము చెక్క నీళ్ళతోటి మనం ఇలా కడిగితే ఆ జిడ్డు పోద్ది అనమాట. పోయి ఆ డెడ్ సెల్స్ అన్నీ పోయి ఆముదం జిడ్డు పోద్ది. దానికి మీరు సబ్బు పెట్టాక చూసి ఎంత పోయిందో పోయింది. మామూలుగా అయితే మనం సబ్బు 4 సార్లు పెట్టినా బాగుంది జిడ్డు, కానీ నీళ్ళతో ఉట్టినది పోయి చూసారా. ఇలా చేయడం వల్ల ఏమవుద్ది, ఆ డెడ్ సెల్స్ అన్నీ పోయి శుభ్రంగా మొహం చర్మం నిగారింపు ఉంటుంది, గ్లో ఉంటుంది. నల్లగా ఉన్నా సరే మీరు స్కిన్లో గ్లో ఉంటుంది, చూడగానే ఒక అట్రాక్షన్ ఉంటుంది. అది ఆముదం చేయగలదు, ఆముదం మాత్రమే చేయగలదు. పెదాలు కూడా ఎండిపోయినట్టు ఉంటాయి కదా, ఆ పెదాలు కూడా చాలా కాంతివంతంగా స్మూత్గా చాలా అందంగా తయారవుతాయి అనుకోండి. ఇది మొహానికి మంచి అందంగా ఉండడానికి ఆముదంతో మద్దన చేసుకుని ఈ సోము చెక్క నీళ్ళతో కడిగేసుకుంటే సబ్బు కూడా అక్కర్లేదు, జిడ్డు ఉండదు, మొహం నిగనిగలాడుతూ ఉంటుంది, ముడతలు రావు, ముసలితనం రాదు, అంత అందంగా ఉంటారు అనమాట అండి. ఏజ్ కనబడదు మొహంలో ఇది వాడితే. దానికోసం మనం రసాయనాలు పూసుకుని చేసి అది ఉన్నంచేవే ఆ ప్యాక్, ఆ మేకప్ 5 నిమిషాలు ఎండగాసిన 5 నిమిషాలు ఒక్కపోసినా పోద్ది. కానీ ఇది అలా కాదు, సహజమైన అందం, శాశ్వతమైన అందం. నమస్కారం. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి, నాది జగ్గంపేట అండి. నేను సెంటరింగ్ చేస్తూ పైన బిల్డింగ్ మీద పడిపోయానండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి మొత్తం బాడీ స్వర్స్ అంతా అయిపోయిందండి. 2023 డాక్టర్ గారి దగ్గరికి వచ్చానండి. 23 డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 నెలలు లేసి నడుపుతామని నరం పట్టుకొని చూసి చెప్పారండి. అలాగే 2 నెలలు లేసి నడిపించారండి. అదే మందులు కంటిన్యూ వాడుతున్నాను. ఈ రోజు నేను మంచం మీద ఉన్న పేషెంట్ని, కారులో బెడ్ పేషెంట్ని తీసుకొచ్చానండి. మంచం మీద ఉన్న పేషెంట్ అండి. ఈ రోజు బండి వేసుకున్న అంతా నేను ఇక్కడ వరకు వచ్చానంటే కారణం డాక్టర్ గారు వాళ్ళండి. ఈ మందులు వాడిన తర్వాత నాకు అంతా ఫ్రీ రికవర్ అయిందండి. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిందండి, బాడీ స్వర్స్ మొత్తం అయిపోయిందండి.
బాడీ స్పర్శ ఆయనకు ఒక అయిపోతుంది. మాట తెప్పించి ఇంకేమీ లేదు. మాట తప్పితే ఇంక వేరే ఏం పని చేయలేదు అనమాట. స్పర్శ అసలు లేదండి. ఈయన మందులు వాడిన కంటే స్పర్శ తెలిసిందండి ఇంక. మేము ఫస్ట్లో కారులో బెడ్ మీద తీసుకొచ్చామండి. తర్వాత నెక్స్ట్ టైం వీల్ సైడ్లో వచ్చారండి. మూడో టైం తీసుకొచ్చినప్పుడు ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. టిక్కు సహాయంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి. ఈ రోజు నా భర్త ఇలాగా లేచి నడుపుతున్నారు, బండి నడుపుతున్నారు, తన పని తాను చేసుకుంటున్నారంటే నిజంగా గురువుగారు దయ్యేనండి మాకు. ఈరోజు నా పిల్లలు నేను ఆనందంగా ఉన్నామంటే ఆయన మాకు నిజంగా కృతజ్ఞత ఎంతని తెలుపుకోవాలండి ఆయనకి మేము. ఆయన నిజంగా మాకు దేవుడండి ఆయన. ఆయన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన వల్లే అండి.